బంగాళాఖాతంలో మరో అల్పపీడనం కొనసాగుతోంది. దాని ప్రభావంతో ఉత్తర కోస్తాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఆల్రెడీ వర్షాలు మొదలైపోయాయి. వినాయక చవితి పండుగ ముందు భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక వెదర్ అప్డేట్స్ కు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పతీరం ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి తెల్లవారుజాము నుంచి కూడా విస్తారంగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో రైతులు కొంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు నాగావళి వంశధార నదులకు సంబంధించి ఎగురు పడుతున్న వర్షాల ప్రభావంతో ఎక్కువగా వాటర్ అయితే ప్రవహిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు జిల్లా వ్యాప్తంగా తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షాలతో పూర్తిగా మనం చూసుకోవచ్చు ఎక్కడ చూసినా సరే వాటర్ మయమైన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే జిల్లాలో పడుతున్న ఈ వర్షాలకు సంబంధించి రైతులకు ఊరటిచ్చినప్పుడు కూడా ఇప్పుడు ఏదైతే ఈ వర్షాల వలన పూర్తిగా జిల్లాలో ఎరువుల కొరత కూడా ఉంది. ఈ కొరత నేపథ్యంలో వర్షాలు పడుతున్న నేపథ్యంలో రైతులు కూడా ఎక్కువగా ఎరువుల కోసం ఎగబడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే రానున్న 3 రోజులు కూడా జిల్లా వ్యాప్తంగా ఇదే విధంగా వర్షాలు పడుతూ ఉన్నామని ఇప్పటికే వాతావరణ శాఖ అయితే చెప్తున్న పరిస్థితి. అంతేకాకుండా వినాయక చవితి పండుగ సందర్భంగా చూసుకుంటే మార్కెట్ కూడా పూర్తిగా వెలవలిపోయింది అనుకోవచ్చు. ఎందుకంటే విస్తారంగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఎవరు కూడా బయటకు వచ్చిన పరిస్థితి అయితే కనిపించట్లేదు. అయితే ఈ 3 రోజులు కూడా ఏదైతే ఈ వర్షాలు విస్తారంగా పడుతామని మాత్రం వాతావరణ చెప్పిన పరిస్థితుల్లో పూర్తిగా వినాయక చవితి కూడా ఈ వర్షం ఎఫెక్ట్ అనేది తగులుతుందని మాత్రం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా గత 3 రోజులకు కూడా ఎండతో ఉన్న వాతావరణం ఒక్కసారిగా బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ యొక్క అల్పపీడన ప్రభావంతో పూర్తిగా చల్లగా మారింది అనుకోవచ్చు. అంతేకాకుండా వర్షం కూడా మనం చూసుకోవచ్చు ఒక సైక్లోన్ తలపించేలాగా వర్షం మాత్రం తెల్లవారుజాము నుంచి కూడా పూర్తిగా రెస్ట్ లేకుండా పడుతున్న నేపథ్యంలో పూర్తిగా ఎక్కడ చూసినా వాటర్ మయమైన పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఏదైతే ఈ ఒక వర్ష ప్రభావం వల్ల పిడుగులు కూడా పడే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ ఇప్పటికే హెచ్చరికలు జారీ. ఈ నేపథ్యంలో చెట్ల కింద కానీ ఏదైనా బహిరంగ ప్లేస్లో కానీ ఎవరు కూడా ఉండకూడదని మాత్రం చెప్తున్న నేపథ్యంలో ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కూడా దీనిపై టోల్ ఫ్రీ నెంబర్ను కూడా పెట్టారు. ఎందుకంటే నాగావళి వంశధార పరిసర ప్రాంతాల్లో ఉన్న ఏవైతే ముంపుడు గ్రామాల్లో ఉన్నాయో ముంపుడు గ్రామాలకు సంబంధించి కూడా ఇప్పటికే ఏదైతే మైదాన ప్రాంతాలకి వెళ్ళాలని ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశారు. అంటే ఇదే విధంగా 3 రోజులు కూడా వర్షం పడితే కొంత ఎఫెక్ట్ కలిగే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకోవచ్చు తీవ్రంగా వర్షాలు అనేవి ఇంకో 3 రోజులు మాత్రం